అలనాటి పాత తరం నటీమణుల్లో కొంతమంది ప్రస్తుతం మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మరి వారెవరు, ఎప్పుడు చనిపోయారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సీనియర్ నటీమణి శ్రీ కృష్ణవేణి గారి గురించి చెప్పుకోవాలి. ఈవిడ తన 102వ ఏట ఇటీవలే 2025 ఫిబ్రవరి 16న పరమపదించారు. ఇక సువర్ణ సుందరి, లవకుశ, భక్త ప్రహ్లాద సినిమాలతో పాటు పలు జానపద, మైథాలజీ సినిమాల్లో నటించిన అంజలిదేవి గారు 86 ఏళ్ల వయసులో 2014 జనవరి 13న తనువు చాలించారు. అలాగే 24 క్రాఫ్ట్స్పై పట్టు సాధించిన ది గ్రేట్ యాక్ట్రెస్ భానుమతి గారు దర్శకురాలుగా, నిర్మాతగా, హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్నారు. మరి భానుమతి గారు 2005 డిసెంబర్ 20న మరణించడం జరిగింది. అప్పటికి ఆవిడ ఏజ్ 80 సంవత్సరాలు. అలాగే మరో మోస్ట్ సీనియర్ యాక్ట్రెస్ కన్నాంబ గారు 1964 మే 7న దివికేగారు. అప్పటికి కన్నాంబ గారి ఏజ్ 52 ఇయర్స్. ఇక అలాగే చిక్కడు దొరకడు, తిక్క శంకరయ్య, చదువుకున్న అమ్మాయిలు ఇలా పలు సినిమాల్లో తన మార్కు యాక్టింగ్తో అలరించిన కృష్ణకుమారి గారు 84 ఏళ్లకి 2018 జనవరి 24న తనువు చాలించారు. అలాగే ఏఎన్ఆర్, ఎన్టీఆర్లతో పాటు తమిళంలో పలు సినిమాల్లో హీరోయిన్గా, అటు తర్వాత ముఖ్యమంత్రిగా రాణించిన జయలలిత గారు 68 ఏళ్లకి 2016 డిసెంబర్ 5న మరణించడం జరిగింది. అలాగే మరో పాత తరం హీరోయిన్ రాజసులోచన గారు శాంతి నివాసం, రాజమకుటం ఇలా పలు సినిమాల్లో నటించారు. ఈవిడ తన 77వ ఏట 2013 మార్చి 5న పరమపదించారు. అలాగే హీరోయిన్ కమ్ కమెడియన్ గిరిజా గారు 1995 సెప్టెంబర్ 5న కన్నుమూశారు. అప్పటికి ఆమె ఏజ్ 58 ఇయర్స్. అలాగే కార్తవరాయ కథ, ఇద్దరు మిత్రులు ఇలా తెలుగుతో పాటు అనేక మూవీస్లో నటించిన ఈవి సరోజ గారు 2006 నవంబర్ 13న చనిపోయారు. అప్పటికి ఆవిడ ఏజ్ 71 సంవత్సరాలు. అలాగే మరో సీనియర్ నటీమణి టిఆర్ రాజకుమారి గారు 77 ఏళ్లకి 1999 సెప్టెంబర్ 20న తనువు చాలించారు. ఇక పాత తరం నటీమణుల్లో ఖచ్చితంగా చెప్పుకోవలసిన మరో నటి మహానటి సావిత్రి గారు గుండమ్మ కథ, మిస్సమ్మ, మోగ మనసులు ఇలా పలు సినిమాల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో ఆడిపాడారు. కనీసం 5 పదులు వయసైనా నిండకుండానే 45 ఏళ్లకే 1981 డిసెంబర్ 26న దివికేగారు. అలాగే మరో హీరోయిన్ మంజుల గారు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు ఇలా పలువురు హీరోలతో నటించిన ఈమె 2013 జూలై 23న 59 సంవత్సరాలకే కన్నుమూశారు. ఇక కృష్ణ, ఏఎన్ఆర్, ఎన్టీఆర్లతో అనేక సినిమాల్లో నటించిన విజయ నిర్మల గారు 73 సంవత్సరాలకి 2019 జూన్ 27న పరమపదించారు. మరి ఈ మహానటీమణులందరికీ మనందరి తరపున నివాళులు అర్పిస్తూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.